నుంచి వచ్చిందే తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల కాలంలో వ్యవసాయాన్ని స్థిరపరిచి ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసి 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో నంబర్ 1 స్థానంలో పెట్టామే తెలంగాణను. ఇట్లా మాట్లాడేటప్పుడు మీకు సిగ్గనిపించదా? అరే ఈ మోతాదుకు వచ్చింది, మాకు చేతనైతే ఈ నుంచి పైకి పోవాలి, కానీ దీన్ని కించపరచొద్దు అనేటువంటి ఒక రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొద్దు. కేవలం రాజకీయ కసితోన, మీ అసమర్థతతోన కేసీఆర్ స్థాయిలో పనిచేసేటువంటి అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఏదో ఒకటి బురద తీసి మీద మళ్ళీ చల్లి పారేద్దాం. ఆ విధంగా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే సాగునీటి పంపిణీ కాకపోయినా అంతర్రాష్ట్ర సమస్యలు వస్తాయి. సాగునీటి పంపిణీ కాకుండా ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే అంతర్రాష్ట్ర సమస్యలు వస్తాయి, వచ్చినాయి. అంతర్రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఒక సమస్య వచ్చింది అంటే ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి రుణం తీసుకోవాలంటే రుణం ఇచ్చే సంస్థలు ఇయ్యవు. ఇది సాంకేతిక అంశాలు. తెలంగాణ వచ్చినాక మీరు నీళ్ళ పంపిణీ అయ్యేదాకా మేము ఆగం, మాదేదో మేము చేసుకుంటామని చెప్పి మనం ధైర్యం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం మొదలుపెట్టాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టాగానే 11 జూన్ 2015 భూత్పూర్ దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్ పాలమూరులో వచ్చాయి, రంగారెడ్డిలో వచ్చాయి, నల్గొండలో వచ్చాయి. సింహభాగం పాలమూరులో పారుతాయి. 12,30,000 ఎకరాలకు సాగునీళ్లు, 1,200 పైచిలు గ్రామాలకు తాగునీళ్ళ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు మొదలుపెట్టి వేగంగా ముందరికి పోవాలనుకుంటే కేసీఆర్ సర్కార్ తొలి సాగునీటి పారుదల నిర్ణయం తొలి క్యాబినెట్లోనే తీసుకున్నది. ఫస్ట్ క్యాబినెట్లోనే ఇది సాగునీటి మీద సమీక్ష చేసి ఆ తదుపరి నిర్ణయం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదని. భారీ ప్రాజెక్ట్ అనేది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టింది. నిధుల సమీకరణకు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అభ్యంతరం పెడతారు. అయ్యా తేలలేదు కదా నీటి వాటా, మీరు ఎట్లా మొదలు పెడతారని. ఒక పక్క ఆంధ్రోళ్ళు కేసు, చంద్రబాబు నాయుడు కేసులు వేసి ఆటంకపరిస్తే అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు ఇవ్వవు. కానీ ప్రాజెక్టు పని జరగాలంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే పాలమూరు రంగారెడ్డి చేపడతామని ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసింది. అంటే అంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రం నడపడానికి అవసరమైన మొత్తం డబ్బుల్లోకి వెళ్ళి డబ్బును, సొంత డబ్బునే ప్రాజెక్టు పెట్టి ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టాలి, పాలమూరు వ్యతలు తీర్చాలనేటువంటి సంకల్పాన్ని ప్రదర్శించింది కేసీఆర్. ఇలా కేసీఆర్ చిత్తశుద్ధిని షేకిస్తారు. మీరు నీళ్లలో నిప్పులు ముట్టించి 2 ఎంపీలతో తెలంగాణను తీసుకొని వచ్చి ప్రపంచ విఖ్యాతిగాంచిన ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ అయితే నీళ్ల మీద కనీస స్పృహ, అవగాహన లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ 196 కేసులు వేసింది. 196 కేసులు వివిధ కోర్టులలో, కేంద్రం దగ్గర, ట్రిబ్యునల్ దగ్గర, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర, పర్యావరణ సంస్థల దగ్గర అనేక మంది వ్యక్తులతోన, అనేక ఎన్జిఓలతోన కాంగ్రెస్ పార్టీ నేరుగా ఉండి కేసులు వేయించింది. వాళ్ళే ఫీజులు కట్టి వకీలకు ఆలస్యం చేసింది. అయినా మొండి వడి మనం చేసుకుంటూ పోయినాం. కేంద్రం ఒక దశలో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థ 1000 కోట్ల జరిమానా ఇచ్చింది. మళ్ళీ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మళ్ళీ మనం చేసాం. ఎన్నో ఉపాయాలని మనం ఏం పని చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామో ఉపాయంగా చేస్తే ఇది ఆంధ్రాకు మేలు జరిగేటట్లు వీళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా అనుమతులు లేకుండా ఈ కెనాల్ ఎట్లా తోడుతుంది, ఈ టన్నల్ ఎట్లా తోడుతుంది, ఈ పంపింగ్ స్టేషన్ టెండర్ ఎట్లా పిలుస్తుంది అంటే ఇంటి గుట్టునప్పుడు బయట పెడుతూ వచ్చినటువంటిది ఇంటి దొంగలే ప్రతిసారి. ఇవాళ ఏం మాట్లాడతాడు తొమ్మిగారెడ్డి? పాలమూరు రంగారెడ్డిని కట్టినామని కేసీఆర్ చెప్తుండు, కానీ ఇవాళ ఒక సుఖ నీళ్ళే మాట. ఏం తెలివి ఉన్న మాటనా ఇది? అవగాహన ఉన్న మాటనేనా? ఇంత సీనియర్ నువ్వు మాట్లాడాల్సిన మాటనేనా? ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్టు
దాని సిస్టమ్ అంతా కూడా మెయిన్ కాండ్యూట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్లే. నీళ్ళు ఇవ్వడం అనేది సాంకేతిక అంశం. మెయిన్ కాండ్యూట్ అనేది ఏంది? పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్, రిజర్వాయర్ దాకా వచ్చేటువంటి ఓపెన్ కెనాల్స్, పంపింగ్ స్టేషన్లు, సజ్జుపూళ్ళు, ఆ పంపింగ్ స్టేషన్లో ఉండేటువంటి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అంటారు. అంటే పంపులు కూర్చోబెట్టడం, కరెంటు కనెక్షన్లు ఇవ్వడం, మోటార్ బటన్ ఒత్తితే నీళ్లు దొక్కడానికి, నీళ్ళు రావడం రెడీగా ఉంచడం. ఈ పనులు పూర్తయితే దాదాపు ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తయినట్లే. ఇవన్నీ చేసినాం, మేము కంప్లీట్ చేసినాం. నార్లాపూర్ కాడ కేసీఆర్ వచ్చి బటన్ ఒత్తి నీళ్లు కూడా నార్లాపూర్ రిజర్వాయర్కు 2.5 టీఎంసీల నీళ్లు నింపినాం. తెలంగాణలో సాధారణ రైతులు కూడా క్యూసెక్లు, టీఎంసీల గురించి మాట్లాడుకునే చైతన్యం వచ్చింది. ఎట్లకెళ్ళి వచ్చింది? కేసీఆర్ సాగించిన జలసాధన ఉద్యమ ఫలితం కాదా ఇది? ఒక్కొక్క మండలంలో 45 రోజుల పాటు 2002 నవంబర్ నుంచి 2003 జనవరి 6 దాకా 45 రోజుల పాటు మండలంలో వేలాది మంది, లక్షల మంది ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు చేసినాం. ఆయన సాగునీటి యొక్క ఆవశ్యకత ఏంది, మనం ఎట్లా నష్టపోతున్నాం, తెలంగాణ వస్తే ఎట్లా నీళ్ళు వస్తే ఎట్లా బాగుపడతాయి చెప్తున్నాం. ఆ అవగాహనతోనే తెలంగాణ వచ్చినాక రైతాంగం ఒక్కొక్కటి చేసుకుంటే ఇలా చెరువులను దురస్సు చేసి, గుంటలను దురస్సు చేసి, పాత ప్రాజెక్టులను పూర్తి చేసి, కాలువలతో నీళ్లు తెచ్చి, చెక్ డ్యాములు కట్టి తెలంగాణలో ఆకాశం నుంచి చూస్తే కనిపిస్తుంది పచ్చబడ్డ తెలంగాణ. ప్రయాణం చేసి సరైన దృష్టి లోపం లేకుండా చూస్తే కనిపిస్తుంది పచ్చబడ్డ తెలంగాణ. పచ్చబడ్డ తెలంగాణలో అడుగడుగున కేసీఆర్ కనిపిస్తాడు. మీరు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో, బదనాం చేస్తేనో, మాట్లాడితేనో అవతల తగ్గిపోరు, మీరు గొప్పోళ్ళు కాదు. కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. కేసీఆర్ను తిడితే, హరీష్ రావు తిడితే మీరు గొప్పోళ్ళు కాదు. లేదా నన్ను తింటా ఎవడు గొప్పోడు కాదు. మమ్మల్ని తిట్టిన వాళ్ళు లేఖిన ఆయల్లో అని ప్రజలు అనుకుంటారు తప్పిస్తే, మమ్మల్ని తిట్టినంత మాత్రాన వాడు గొప్పోడు కాలేడు ఎవడు కూడా. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు మించినటువంటి గొప్ప, ప్రజలకు మేలు, అరే బాగా చేసేటప్పుడు మనగాడు మాకు ఇది అయిందని అనుకోవాలి. గెలిపోవటములు కాదు, గెలుస్తారు, ఓడిపోతారు. ఓ ప్రభుత్వం ఉంటుంది, పోతుంది. ప్రజలు ఒకసారి ఓ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు, మరోసారి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశాలు వచ్చిన వాళ్ళు ఏ పని చేసింది అనేది లెక్క. దాన్ని మర్చిపోయి ఆ విజ్ఞత లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ వ్యవహార సరళి ఏదైతే ఉందో అది ఆక్షేపణీయం.